ఇంకా ఆదాబు ఎఫెక్ట్ కరెక్షన్ కమిషనర్ మున్సిపల్ పరేషాన్ అనే కథనానికి స్పందించిన తూకుంట మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ అక్రమ భవన నిర్మాణాలకు నోటీసులు జారీ అక్రమాలకు వణుకు పుట్టిస్తున్న కమిషనర్. ఇంకా తూకుంట మున్సిపల్ ఆదాయం పెంచడానికి ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు నిరంతరం శ్రమిస్తూ ప్రతి ఇంటికి పనులు వసూలు చేస్తున్నారు. దీంతో పాలకవర్గంలో ఉన్న సమస్యలు త్వరగా పరిష్కారం అవుతున్నాయి. భవన నిర్మాణ అనుమతులు కావాలంటే టీఎస్ బీపాస్ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా బల్దియా టౌన్ ప్లానింగ్ విభాగం భవన నిర్మాణాలు అనుక్షణం పర్యవేక్షిస్తూనే ఉంటారు. తుమ్కుంట మున్సిపల్ కమిషనర్ ఆదాబ్ హైదరాబాద్కు వివరణ నాపై వచ్చిన ఆరోపణలు కేవలం కక్షపూరితంగా చేసినవే. తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణాల వ్యవహారాలు చూసి చూడనట్టు ఉండాలంటూ కొంతమంది రాజకీయ ప్రజాప్రతినిధులు సంప్రదిస్తే సహించేది లేదని పంపడం జరిగింది. దీంతో నాపై అవినీతి ఆరోపణల వెదజల్లుతూ మున్సిపల్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ప్రజలకు ఎక్కడైనా సమస్య ఉన్నా లేదా భవన నిర్మాణం అనుమతులు కావాలన్నా నేరుగా మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని వెల్లడించారు. ఇంకా మధ్యవర్తులను బ్రూకర్లను నమ్మి మోసపోవద్దంటూ మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ మీడియా సమావేశంలో చెప్పారు. మనం ఏదైతే ఈ తుమ్కుంట మున్సిపల్ సంబంధించి ఇష్టారాజ్యంగా పర్మిషన్లు తీసుకోకుండా చేస్తున్నారో కదా అక్రమ భవనాలకు, దానికి సంబంధించి మనము వార్త రాయడం జరిగింది అన్నట్టు. దానికి స్పందించి మేము ఎక్కడ కూడా తీసుకోవట్లేదు, మేము ఆ మధ్యవర్తులను బోకలు నమ్మి మోసపోవద్దని చెప్పేసి మేము ఏ ఇష్యూ ఉన్నా మా కమిషనర్ గారికి మాకు చెప్తే మేము దాని మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పేసి నిన్న స్పందించడం జరిగింది. ఈ తుమ్కుంట ఏదైతే కమిషనరేట్ పరిధిలో ఉన్న తుమ్కుంట పురపాలక సంబంధం ఉంది కదా, దానికి సంబంధించిన వార్త ఆదాబ్ హైదరాబాద్కి సంబంధించి